కూటమి ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై ఓవైపు అక్రమ కేసులు పెట్టి హింసిస్తూ మరోవైపు అవమానిస్తూ ప్రభుత్వ పెద్దలు రాక్షసానందాన్ని పొందుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని వేధిస్తూ అధికార టీడీపీ నేతలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ విధానాల రాజకీయ కక్ష సాధింపుల అరాచక పాలన పరాకాష్ఠకు చేరింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి విషయంలో టీడీపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి 2 వారాల క్రితం కుప్పం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కుప్పం పోలీసులు వెంటనే తాడేపల్లిలో వాలిపోయారు. సివిల్ డ్రెస్లో వచ్చిన పోలీసులు ఆయన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. ఎవరినైనా అరెస్టు చేయాలంటే పోలీసులు ఖచ్చితంగా యూనిఫామ్లో వెళ్లాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెబుతోంది. కానీ పోలీసులు మాత్రం పూడి శ్రీహరిని కిరాయి హంతకుల్ని కిడ్నాప్ చేసినట్టు తీసుకెళ్లి అరెస్టు చేసిన 33 గంటల తరువాత కుప్పం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులకు అక్షంతలు వేస్తూ కుప్పం కోర్టు శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఎంతో కష్టపడి శ్రీహరిని కుప్పానికి తీసుకొస్తే కోర్టు ఇలా ఈజీగా వదిలేసిందనే భావన కలిగిందో ఏమో. పోలీసులు వెంటనే కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే సస్పెండ్ చేశాం, రద్దు చేయలేదు కాబట్టి పోలీసులు అరెస్టు చేయొద్దని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కేసు హైకోర్టులో నడుస్తూ ఉండగానే కుప్పం పోలీసులు మరోసారి ఆయన్ను బెంగళూరులో అరెస్టు చేసి కుప్పానికి తరలించారు. నానా ఇబ్బందులు పెట్టి కుప్పం కోర్టులో ప్రవేశపెట్టారు. శ్రీహరిపైన నమోదు చేసిన సెక్షన్స్ 7 సంవత్సరాలలోపు శిక్ష పడేవి కావడంతో ఆయనకు 41A నోటీస్ ఇచ్చి విడుదల చేయాలని కుప్పం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటికే గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు కుప్పం కోర్టుకు చేరుకున్నారు. కుప్పం పోలీసులు శ్రీహరికి 41A నోటీస్ ఇవ్వగానే వెంటనే ఆయన్ను కొత్తపేట పోలీస్ స్టేషన్లో నమోదైన సోషల్ మీడియా పోస్ట్ కేసు విషయంలో అరెస్టు చేశారు. కుప్పం నుంచి కారులో హడావిడిగా గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం శ్రీహరిని కొత్తపేట పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. రాష్ట్ర సిపిఆర్ఓగా పనిచేసిన వ్యక్తిని గుంటూరు ప్రభుత్వాసుపత్రి వరకు ఆటోలో తీసుకువెళ్లి కూటమి పెద్దల శాడిజాన్ని, అహాన్ని సంతృప్తిపరిచారు. ఒక పక్క ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు ఎంతగా వేధించాలో అంతగా వేధిస్తుంటే, మరొక పక్క కోర్టులు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా తీర్పులనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో పూడి శ్రీహరికి ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41A నోటీసులిచ్చి విచారణకు పిలవాలని పోలీసులకు చెప్పింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు ఈ తాజా ఆదేశాలిచ్చింది. అదే సమయంలో గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పిఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. 41A నోటీసులిచ్చి విచారించాలని స్పష్టం చేసింది.